చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం పరిశుద్ధ ప్రభా తండ్రి, గొప్ప దేవన తండ్రి, నాన్న నీవు ఏర్పరచినటువంటి గొప్ప దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, నీ సన్నిధిలో ప్రభావ కొద్ది నిమిషాలైనప్పటికీ ప్రభావ నిన్ను ఆరాధించి నీ సన్నిధిలో మొరపెట్టి నీ యొక్క తాకుదను నీ స్పర్శను పొందుతా తండ్రి, నీ వాక్కును పొందుకోవడం ప్రభావ ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇచ్చినటువంటి సమయాన్ని నీ పాద సన్నిధి వద్ద సమర్పించుగా తండ్రి, పరిశుద్ధాత్మ నీవే మా మధ్యలో ప్రభావ ప్రతి ఒక్కరికి కాల్సినటువంటి వాక్కును దయచేయండి ప్రభావ. నీ ఎదుట నిలవబడినటువంటి నేను ప్రభావ మరి ఎందుకు పనికిరాని వాడదు తండ్రి, నీ యొక్క శిలువ రక్తంలో కడిగి దేవా నీవే నీ ఆత్మతో నింపి ప్రభావ మమ్మల్ని బలపరిచి ఆదరించమని తండ్రి. ఇచ్చినటువంటి వాక్యాన్ని కూడా ప్రభావ ప్రతి హృదయంలో ప్రభావ విత్తబడి నూరంతరంగా ఫలించడానికి ప్రభావ నీవే కృప చూపి దయచుకోమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Once again, happy Father's Day, brother. Happy Father's Day to all the fathers who are working around the clock. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, గోయింగ్ టు వర్కింగ్ 8 to 10 hours, కమింగ్ హోమ్, దట్స్ వాట్ యు డూ అంటుంది. బట్ అక్కడ మించి చాలామందికి అది పర్సెప్షన్ ఉంటుంది. బట్ ఒక తండ్రికి ఉండే బాధ్యత చాలామందికి తెలిసిందే, ఎవరికి తెలియదు కానీ తండ్రికి మాత్రమే తెలుస్తుంది. 8 to 10 hours పనిచేస్తాడు ఆఫీస్లో. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కనుక హీ రన్స్ అరౌండ్ ద క్లాక్ టు ఫుల్ఫిల్ ద కిడ్స్ నీడ్స్. పడుకునేటప్పుడు కూడా హీ ఆల్వేస్ థింక్స్ వాట్ మై చిల్డ్రన్స్ నీడ్, వాట్ ఈస్ మై ఫ్యామిలీ నీడ్. హీ నెవర్ థింక్ అబౌట్ ఓకే నేను ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, నాకు ఈ కార్ కావాలి, ఈ క్లాస్ కావాలి. నో, హీ ఆల్వేస్ హ్యావ్ థాట్ అబౌట్ కిడ్స్, అబౌట్ ద ఫ్యామిలీ. నా కుటుంబానికి ఏం కావాలి, నా పిల్లలకి ఏం కావాలి, నేను వీళ్ళని ఎలా పెంచుతాను, ఏ విధంగా బెటర్ చేయగలను. ఎంత హీన పరిస్థితుల్లో ఉన్న తండ్రి అయినా కొంతమంది రిక్షా దొరుకుతారు, కొంతమంది కార్పెంటర్ పనిచేస్తారు, కొంతమంది ఐటీ వర్క్ చేస్తారు. అంత కష్టపడతావు కదా, ఏంటి ఇంత కష్టపడుతున్నావు, కొంచెం రెస్ట్ తీసుకో అంటే ఎవ్రీ ఫాదర్ సేస్ ఓన్లీ వన్ వర్డ్, నీ పడ్డా కష్టం నా పిల్లలు పడకూడదు. అందరూ ఒకటే మాట అంటే, నీ పడ్డా కష్టం నా పిల్లలు పడకూడదు, నేను వెళ్ళిన స్థితిగతులు, నేను వెళ్ళిన అవమానాలు నా పిల్లలు పడకూడదు. సో నేను వాళ్ళ జీవితాలు బెటర్ చేయడానికి ఐ వర్క్ మోర్. దట్ ఈస్ అ ఫాదర్స్ హార్ట్. ఎవరినైనా అమ్మ అని పిలుస్తాం కానీ ఫాదర్ అని ఎవరిని పెడితే అందులో ఇద్దరినే పిలుస్తాం. ఒకటి ఫిజికల్ ఫాదర్, రెండోది హెవెన్లీ ఫాదర్. దట్ ఈస్ ద డిజిగ్నేషన్ అండ్ ఆనర్ గాడ్ హస్ గివెన్ టు ఫాదర్. Such an amazing blessing to be as a father. They never think about themselves. They never ever think about themselves. That represents Heavenly Father's love. He did not think about himself. When he made us in his own image, he did not think that, okay, నేను వీళ్ళ కోసం నా మహిమను వదిలి ఈ భూలోకానికి ఎందుకు వెళ్ళాలని. he never thought. తన సింహాసనాన్ని వదిలి మన కోసం మట్టి పాత్రగా తనే భూమి మీదకి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని చివరి రక్తపు బొట్టు వరకు శిలువ మీద కార్చి పాపానికి శాపానికి రావాల్సిన ప్రతి పర్యవసానాన్ని శిలువలో చెందించి మనల్ని కొనుక్కున్నాడు. దట్ రిప్రజెంట్స్ ద హెవెన్లీ ఫాదర్స్ లవ్. నథింగ్ కెన్ ఫుల్ఫిల్. అసలు ఈ ఫాదర్స్ డే మీరు థింక్ చేస్తుంటే ఒక డౌట్ వచ్చింది. మనకి చాలా డేస్ ఉన్నాయి కదా, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఇంకా చాలా చాలా డేస్ ఉన్నాయి. స్కూల్లో టీచర్స్ డే అంటారు. అసలు మనిషి చాలామంది రిలేషన్షిప్ తోటి సరౌండ్ అయి ఉంటారు కదా. వై గాడ్ అలౌ దట్ డిజైన్? వై గాడ్ పుట్ సో మెనీ పీపుల్ అరౌండ్ యూ? మనం ఇప్పుడు చిన్నపిల్లలు పాకుతున్నాడు కదా. సో వెన్ హీ వాజ్ బార్న్, ద మదర్ వాజ్ నెక్స్ట్ టు హిమ్ అండ్ యు వర్ నెక్స్ట్ టు హిమ్. మేబీ గ్రాండ్ పేరెంట్స్గా మీరు ఉంటారు, హాస్పిటల్లో పేరెంట్స్ ఉంటారు. వెన్ హీ వాజ్ గ్రోన్ 100% హీ విల్ లీవ్ ద పేరెంట్స్. బైబిల్లోనే ఉంది, ఒకడు తన పెద్ద అయిన తర్వాత తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను లేదా తన భర్తను హత్తుకొను. గాడ్ డిజైన్ దట్ సిస్టమ్. కొంతకాలానికి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తారు, వాళ్ళే కుటుంబంగా ఏర్పడతారు. స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ పెద్ద అయ్యకుండా ఉంటారు. అండ్ జాబ్ వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ పెద్ద అయిన ఫ్రెండ్స్ ఉండరు. కొలీగ్స్ కొత్తగా ఫ్రెండ్స్కి వస్తారు. కొన్నాళ్ళకి వాళ్ళకి పిల్లలు పుడతారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా సేమ్ స్టోరీ, వాళ్ళు వీళ్ళని వదిలేసి వెళ్తారు. చివరికి అతను భార్య ఒక్కలే వెళ్తారు. కానీ సాడ్ రియాలిటీ ఏంటంటే, ఒక్కనొక సమయం వచ్చేసేసరికి కట్టుకున్న వారు భార్య అయితే ఒక్కసారి దేవుని చిత్తం అయితే భార్య ముందు వెళ్తుంది, భర్త ముందు వెళ్తారు. బట్ ప్రతి మనిషి కూడా ఒక్కనొక సీజన్ కాదు, ఒక్కనొక టైం వచ్చేసరికి ఒంటరిగా మిగిలిపోతారు. ఖచ్చితంగా మిగిలిపోతారు.
ఇప్పటిదాకా మొట్టమొదటి ఆదాము నుంచి ఈ రోజు దినం వరకు కూడా ఇంకా జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒంటరిగా మిగిలిపోతారు. అసలు ఈ రిలేషన్షిప్స్ అనే సర్కిల్ని దేవుడు ఎందుకు పెట్టాడు అని ఎందుకో ఆ క్రేజీ థాట్ నిన్న వస్తే దేవుడు బయలుపరిచింది. ప్రతి రిలేషన్షిప్స్ ద్వారా కూడా నన్ను నేను కనబరుచుకుంటాను. ఐ యూజ్ ఎవ్రీ రిలేషన్షిప్ టు షో మై సెల్ఫ్. తండ్రే లేకపోతే దేవుడు చెప్పడు నేను నీకు తండ్రినై ఉంటాను. తండ్రి లవ్ ఏంటో మనకు తెలియదు. తల్లి లేకపోతే దేవుడు చెప్పడు నీకు తల్లిలా నేను లాలిస్తాను అని చెప్పేసి. తల్లి లేకపోతే లాలించడం ఎలా తెలుస్తుంది మనకి? ఫ్రెండ్షిప్ సచ్ అన్ అమేజింగ్ రిలేషన్షిప్. కొన్ని బాధలు, రహస్యాలు, కొన్ని ఇబ్బందులు అనేవి భార్యతోటి భర్తతో కూడా షేర్ చేసుకుంటాం. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారితో షేర్ చేసుకుంటాం. దేవుడు అంటాడు నేను నీకు నిజమైన స్నేహితుడను, నేను నీకు నిజమైన స్నేహితుడను. అన్నదమ్ములు ఉంటే మన పెద్దన్న ఎవరు? యేసుప్రభు. తండ్రి మన దేవుడు అయితే మన పెద్దన్న యేసుప్రభు. మనకు ముందుగా పరలోకంకి వెళ్ళారు. నేను నీకు పెద్దన్న లాంటి వాడిని. నువ్వు తమ్ముడు స్థానంలో ఉన్నావా? నువ్వు నాకు తమ్ముళ్ళలా ఉంటావు. భార్య భర్తల సంబంధం వచ్చేసరికి క్రీస్తు వర్ష బైబిల్ సెలవిస్తుంది నేను నీకు భర్తనై ఉంటాను, నేను నీకు భర్తలాగా బిహేవ్ చేస్తాను. భర్తకైతే దేవుడు చెప్తాడు నాకు సంఘము భార్యగా ఎలా లోబడుతుందో నువ్వు అలాగా నీ భార్యకి లోబడు, నీ భర్తకి లోబడు అని చెప్పేసి. ప్రతి రిలేషన్ని కూడా దేవుడు ఎందుకు డిజైన్ చేశాడు అంటే ప్రతి రిలేషన్షిప్ని యూజ్ చేసి దేవుడు తనను తాను మనకు కనబరుచుకుంటాడు. పెద్ద ఎండ్ ఇందాక అనుకున్నట్లు మనిషి ఒంటరిగా ఒక్కనొక సమయంలో ఒంటరిగా మిగిలిపోతారు. పిల్లలు వదిలిపెడతారు. అఫ్ కోర్స్ పరిస్థితులు బాగాలేదనుకోండి, సిక్నెస్ రోగాలు వస్తే అన్నీ ఉన్నప్పటికీ అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఆ సమయంలో దేవుడు చెప్తాడు నేను నిన్ను అనాథగా విడవను. ఐ విల్ బీ విత్ యూ అంటిల్ ద వెరీ ఎండ్ ఆఫ్ ద ఏజ్. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. చాలామంది రోడ్ల మీద అనాథలుగా ఉంటే కొంతమందికి డౌట్ వస్తుంది వీళ్ళు ఎందుకు అలా ఉన్నారని చెప్పేసి. వారిని చూపించే దేవుడు మనతో మాట్లాడతాడు. వాళ్ళతో కూడా నేను ఉన్నా, నేను ఎవరిని అనాథలుగా విడవను. ఐ విల్ నెవర్ లీవ్ యాస్ అన్ ఆర్ఫన్. అంతము వరకు నేను నీతోనే ఉంటాను. అంతము అంటే ఈ భూమి మీదే కాదు, అంతము ఇక్కడ ముగించుకొని పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మనం ఆయనతోటే ఉంటుంది. సో దేవుడు ప్రతి రిలేషన్షిప్లో కూడా తనను తాను కనబరుచుకోవడానికి ఈ రిలేషన్షిప్స్ అనేది యూజ్ చేసుకొని తనను తాను కనబరుచుకుంటాడు. ఎట్ ద ఎండ్ దెర్ ఇస్ ఎ వాక్యూమ్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్, ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్. ఇంటి డ్రైవ్వే ముందు 4-5 కార్లు ఉన్నా కూడా, 4-5 ఇల్లున్నా కూడా, బ్యాంకులో ₹1 కోటి బ్యాలెన్స్ ఉన్నా కూడా ప్రతి మనిషిలో ఒక ఎంటీ వాక్యూమ్ ఒకటి ఉంటుంది. ప్రతి మనిషిలో ఉంటుంది. కొంతమంది దాన్ని ఫిల్ చేసుకోవడానికి డ్రగ్స్ వాడతారు, కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది వెకేషన్ అంటారు, కొంతమంది ఇంకెక్కడికో వేరే దేశాలకు ట్రిప్స్ అంటారు, కొంతమంది వీడ్ థింగ్స్ చేస్తారు. బట్ vacuum in a human heart none can fill it. God only can fill it. That's how he used a relationship. ఇది నీకు రిలేషన్షిప్ ని వాక్యూమ్ ఫిల్ చేయలేదు, I use it to fulfill it. That's God shaped vacuum. Nobody will fill it. Only God will fulfill it. And in this Father's Day God is reminding us, if you have a vacuum in your life anywhere, I am the Father that who will fulfill that vacuum. మీ జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఎందులోనూ తృప్తి కలగదు. ఎందుకంటే అది నేనే క్రియేట్ చేశాను. అది నా ద్వారా, నా ప్రేమ ద్వారా నేను చేసినటువంటి వాక్యూమ్ని నేనే ఫుల్ఫిల్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఇట్ టేక్స్ కాల్ మీ ఇన్ యువర్ నీడ్. దట్స్ వాట్ జీసస్ సెడ్. ఆపద దినమందు నీవు నాకు మొరపెట్టుమని, నన్ను పిలువుము నేను నీకు ఉత్తరమిచ్చును. కాల్ ఆన్ టు మీ దట్ ఐ విల్ ఆన్సర్ యూ. యు కాల్ మీ అండ్ ఐ విల్ బీ విత్ యూ. యు కాల్ మీ అండ్ ఐ విల్ కమ్ టు యూ. దట్స్ ద రిలేషన్షిప్ దట్ గాడ్ ఇస్ గివింగ్ టుడే. He is our Father. The eternal Father is giving a word. You call out to me. You don't need to do anything. The worldly rituals will fade away. Just to call Jesus and He will fulfill the vacuum in the human hearts. And with the final note I want to say, the eternal Father's love is so amazing. He has given His Son. He has given His Holy Spirit. He has given up His everything to earn this dust. To earn this dust. I want to say once again, Happy Father's Day. Happy Father's Day. And ఎక్కువసేపు చెప్పను, చిన్న వాక్యం ధ్యానించుకుందాము. అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ కూడా చాలాసేపు ఆల్మోస్ట్ 40-50 minutes దాకా వాక్యం ధ్యానించాము. చిన్న వాక్యము ఆత్మవరాల మీద ధ్యానిస్తున్నాము. ఆత్మవరాల మీద ధ్యానిస్తున్నాము. ఇప్పుడు దాకా దాదాపుగా 5 వరాల మీద ధ్యానించాము. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మవిశ్వాసం, స్వస్థత వరం, దేవుని కార్యములు, చివరిగా ఈరోజు ధ్యానించేది 6వ
వరము ప్రవచనం, ప్రాఫెసీ, ప్రవచన వరం. క్రిస్టియన్స్లో చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేసేది 3 వరాల కోసం: స్వస్థత వరం, దేవుని శక్తి, ప్రవచన వరం. చాలామంది మోసపోయేది కూడా ఈ 3 వరాల దగ్గర. దేవుడు తన సంఘానికి చాలా ప్రేమతో ఇచ్చినటువంటి 3 వరాలు చాలామంది మోసపోయేది కూడా ఈ వరాల దగ్గర. అందులోనూ మరి ముఖ్యమైనది ప్రవచన వరం. అసలు ప్రవచన వరం అంటే ఏంటి, అది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, ఒక చిన్న 10 నిమిషాల నుంచి పావుగంట మాట్లాడుకొని ముగించుకుందాం. ప్రవచనం అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రాఫెసీ? వాట్ ఈస్ ప్రాఫెసీ? ప్రవచనం అంటే ఏంటి? ఎస్ 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 రివీలింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ అహెడ్. ఫ్యూచర్ ఈవెంట్స్ను ముందుగానే డిక్లేర్ చేసేది. ఏదో చిలక జోస్యం లాగా 4-5 కార్డులు ముందేసి చిలక రామ అని ఒక కార్డు పీకి, అది కాదు. ముందుగా ఖచ్చితంగా ఏదైతే జరుగుతుందో దానిని పరిశుద్ధాత్మని ప్రేరణ ద్వారా పొందుకొని రిలీజ్ చేసేది ప్రవచన వాక్యం. ప్రవచన వాక్యం ఎందుకు సంఘానికి దేవుడు ఇచ్చారు అంటే, తన సంఘాన్ని బలపరచడానికి, తన సంఘాన్ని ఆదరించడానికి, తన సంఘాన్ని ఇతరుల త్రోవలో, దుష్టుని త్రోవలో నడుస్తున్నప్పుడు వారిని ఇచ్చి సరిచేయడానికి. ప్రవచనం అనేది ఎప్పుడు కూడా భయపెట్టడానికి ఇవ్వలేదు దేవుడు. మరి ముఖ్యంగా సాతానికి మన గతమంతా తెలుసు. హీ కెనాట్ నో అవర్ ఫ్యూచర్, బట్ హీ నోస్ అవర్ పాస్ట్. సో కొంతమంది దుర్బోధకులు ఏం చేస్తారు అంటే, సాతాను ప్రేరణతోటి మన జీవితంలో గతంలో జరిగిన కొన్ని విషయాన్ని లేపి, నీకు పలానా రోజు పలానా జరిగింది, ఇప్పుడు ఈ ఆపద జరుగుతుంది అని భయపెడతారు. కానీ అది ప్రవచిస్తున్నాను, నీకు ఇది కాదు, అది ఇది అంటారు. భయం పెట్టడానికి దేవుడు ప్రవచన వరం అనేది అసలు ఇవ్వలేదు. తప్పు జరుగుతుందా ఖండించడానికి ఇచ్చారు. ఖండించి మార్గం సరి చేసుకో. మనము ఇర్మియా గ్రంథంలో కానీ, ఎస్కేల్ గ్రంథంలో కానీ, ఇంకా యెషయా గ్రంథంలో కానీ అన్నీ చూసుకుంటే దేవుడు పలుమార్లు తన ప్రవక్త ద్వారా హెచ్చరిస్తాడు. ఓ ఇశ్రాయేలు, నీకు శ్రమ అని చెప్పేసి శ్రమ అని ప్రవచించి, కానీ నీకు హోపిస్తాను, నేను వచ్చి నిన్ను బాగు చేస్తాను, నీ దినాన్ని మరలా కడతానని హోప్ ఒకటిస్తారు. అది ప్రవచనంలో ఒక భాగం. కరెక్షన్ ఈజ్ వన్ పార్ట్. ఇంకొకటి, దిక్కులేని వారికి, ఆశలే లేని వారికి నీకు మంచి దినాలు రాబోతున్నాయి అని ఎంకరేజ్ చేసేది ఒక పార్ట్. మంచిగా వెళ్ళేవాడికి నువ్వు బాగా వెళ్తున్నావు, ఇంకా ముందుకు వెళ్ళు అని ఎంకరేజ్ చేసేది. బిల్డింగ్ అప్. సో ప్రవచనం అనేది మనం మూడు ఉపయోగాల కోసం: బిల్డప్, ఎడిఫై అండ్ ఫర్ కరెక్షన్. ఈ ప్రవచన వరం అనేది ఎలా వస్తుంది? ఇందాక మాట్లాడుకున్నట్లు ఏదో చిలక జోస్యంలో ఒక 6 కార్డులు వేసి నువ్వు ఒక ఇది జరుగుతుంది అని చెప్పేది కాదు. అఫ్ కోర్స్ మీకు తెలుస్తుందండి, సోదిగాళ్ళు వస్తారు ఇంటికి, మన ఇంటి చుట్టూ. మీకు కూడా కొంచెం తెలిసే ఉంటుంది. సోదిగాళ్ళు గొర్రె కొట్టుకుంటూ వస్తారు. వాళ్ళు కొన్ని ఎగ్జాక్ట్గా చెప్తారు మన జీవితంలో ఏమో. వాళ్ళు మనల్ని భయపెట్టే డబ్బులు తీసుకోవాలని చూస్తారు. అది ప్రవచనం కాదు. పర్ఫెక్ట్ యాక్యురసీతో ఇది జరుగుతుంది, దేవుడు ఇది బయలుపరుస్తున్నాడు, అది ప్రవచనం. కొంతమందికి దేవుడు అద్భుతమైన తెలివితేటలు ఇస్తారు. 6th సెన్స్ యూజ్ చేసి ఇది జరుగుతుంది అని గెస్ చేస్తారు. అంటే గెస్ చేసి నాకు ప్రవచనం వరం ఉంది అంటారు. నో, 6th సెన్స్ వేరు, 7th సెన్స్ ఏదో సెన్స్ వాళ్ళకి ప్రవచించేది వేరు, ఆత్మ ద్వారా వచ్చేది ఖచ్చితమైనటువంటి ప్రవచనం వేరు. ఆత్మ ద్వారా ఇన్స్పైర్ చేస్తారు పరిశుద్ధాత్మడు. ఇక్కడే జరుగుతుంది, వీళ్ళు ప్రవచించు, ఇక్కడైతే నీ బాధల్లో ఉన్నాడు, వీళ్ళు ప్రవచించు. ప్రవచనం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రవచన వరం కూడా ఒక్క విధంగా లేదు, అనేక రకమైన విధాలుగా ఉంది. అన్నిటి గురించి మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే మనకు అవసరం లేని మనం మాట్లాడుకోవద్దు. మరి ముఖ్యంగా ప్రవచనం 3 రకాలుగా మనకు వస్తుంది. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. మనందరం క్రిస్టియన్స్, మనందరం కామన్గా ప్రవచిస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు వచ్చారు, మరణించారు, మరలా తిరిగి వస్తారు, ఫ్యూచర్లో జరిగే ఈవెంట్. దిస్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఇంకొక ప్రవచనం వచ్చేసేసి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ సీల్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, పెద్ద ప్రవక్త. భూమి మీద ఏం జరగాలన్నా, ఒక దేశంలో ఏం జరగాలన్నా, ఒక కమ్యూనిటీలో ఏం జరగాలన్నా, ఒక చర్చ్లో ఏం జరగాలన్నా, ఒక ఇంట్లో ఏం జరగాలన్నా, దేవుడు ఫస్ట్ ఎవరున్నారు నా తరపున నిలబడే వాళ్ళు, ఎవరున్నారు నా సన్నిధిలో నిలబడి నా మాట కోసం ఎదురు చూసే వాళ్ళని వెతుకుతాడు. దే ఆర్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్స్.
వాళ్ళకి చెప్పకుండా దేవుడు ఏమి చేయడంట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. తన ప్రవక్తలకు బయలుపరచకుండా యెహోవా ఏమీ చేయడు. మన జీవితాల్లో కూడా, మన దేశంలో కూడా, మన చర్చ్లో, మన కమ్యూనిటీస్లో ఏదైనా జరిగింది అంటే దేవుడు ఎక్కడో ఒక్కడ గూఢంగా ఎవరికొకరికి బయలుపరిచే ఉంటాడు. దట్ ఈస్ ఆఫీస్, ప్రాఫిట్ ఆఫీస్, పెద్ద ప్రవక్త. కానీ వాక్యం ఇంకోటి కూడా సెలవిస్తుంది, వేర్ దేర్ ఆర్ నో విజన్స్ పీపుల్ పెరిష్. జ్ఞానం అంటే దూరదృష్టి లేక నా జనులు నశించుతున్నారు. దూరదృష్టి అంటే తెలివితేటలో అది ఇది ఏదో కాదు, కానీ దేవుని సన్నిధిలో నిలబడి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఈ తరుణంలో నా కుటుంబం పట్ల, నా దేశం పట్ల, నా సంఘం పట్ల, నా జీవితం పట్ల ఏం చేయాలి అని వెతికేవారు, ఆ విజన్ చూసేవారు లేక జనులు నశిస్తున్నారు అంట. సో ఈ ప్రాఫిట్ ఆఫీస్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది దేవుడు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారు, అందరికీ కాదు. ఎవరెవరు అంటే ప్రార్థనా పరులకు మాత్రమే దేవుడి ఆఫీస్ అనేది ప్రాఫిట్ ఇస్తారు. మోషే ప్రార్థనా పరులు. మోషే ఇజ్రాయేలీలందరూ విల్డర్నెస్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యాలకి దేవుడు వాళ్ళని చంపేయాలి అనుకున్నప్పుడు, చంపేయాలంటే చంపేయచ్చు, కానీ తన ప్రవక్త మోషేకి చెప్తాడు. ఎందుకు? మోషే ప్రార్థనలో అడ్డుపడతాడు. ఇజ్రాయేలీలు తర్వాత విమోచన వచ్చి దేశాన్ని స్వతంత్రించుకొని అంత తప్పులు చేసినప్పటికీ దేవుడు మరలా ఇర్మియా ప్రవక్త చెప్తాడు, నేను వీళ్ళందరినీ నాశనం చేస్తాను, నువ్వు ప్రవచించు. ఇర్మియా ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు, నువ్వు ఎలా చేస్తావు, నువ్వు నీ నామం కడ్డొస్తుంది కదా చేయమని. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ప్రార్థనా పరులని తను ఎంచుకున్న వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు. స్టేజ్ల మీద ఉండే వాళ్ళకి, వీళ్ళకి కాదు. ప్రార్థనా పరులకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, వారికి సమస్తమును ముందుగానే బయలుపరుస్తారు. అన్నిటికంటే అత్యధికమైనటువంటి సేవ ప్రార్థనా సేవ. ప్రార్థనా పరులది అది, ఇంకా ఎవరికి అంత అధిక్యం ఉండదు. దేవుని సన్నిధిలో కుటుంబం కోసం, దేశం కోసం, కమ్యూనిటీస్ కోసం గోజాడే వారికి ఆధిక్యత ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పేసి. మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచన వరము. ఇది అసలు టాపిక్. ప్రవచన వరం ఇది అసలు టాపిక్. అసలు ఈ ప్రవచన వరం ఎలా వస్తుంది అంటే అందరిలోనూ పనిచేస్తుంది. నేను చూసినంత దాదాపుగా ఆత్మచేత ఎవరెవరైతే నింపబడ్డారో వాళ్ళందరిలోనూ పనిచేస్తుంది. నాట్ ఎవ్రీబడి. పరిశుద్ధాత్మతో ఎవరైనా నింపినబడిన వారు మనం ఏదైనా ప్రార్థన చేయమంటే వారు ప్రార్థన ఒకలాగా మొదలు పెడతారు. తర్వాత ప్రార్థన మధ్యలో తక్కువ 2-3 వాగ్దానాలు వదులుతారు. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? ఖచ్చితంగా 2-3. ప్రార్థన మొత్తం పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటుందంటే ఉండదు. ఎక్కడో 2-3 మాటలు అలా వదులుతారు. ఆ 2-3 మాటలు ప్రవచనం. దేవుడు వారి ద్వారా మన జీవితంలో ప్రవచిస్తున్నారు. ఇంకొకటి, ఆత్మ ద్వారా నింపబడినటువంటి వ్యక్తి ఆరాధన చేస్తున్నప్పుడు సంఘంలో కొంతమంది ప్రవచిస్తారు, వారిలో వారే ప్రవచిస్తారు. కొంతమంది పెద్దగా ప్రవచిస్తారు. కొంతమందికి దేవుడు ఇక్కడ నిలిచబడిన వారికి అభిషేకించి అప్పటికప్పుడు దేవుడు నువ్వు ఈ మాటలు పలుకు అని ఇన్స్పైర్ చేస్తాడు. గాడ్ విల్ ఇన్స్పైర్. దీస్ ఆర్ ద ప్రాఫెసీస్ కింగ్ డేవిడ్ రాజైనటువంటి దావీదు ప్రవచనాలన్నీ మనం చూస్తే 2 రకాలుగా ఉంటాయి. ప్రార్థన చేసేటప్పుడు కామన్గా దేవా నన్ను రక్షించు, కాపాడు అంటాము. అలా అడుగుతా ఉంటానే మారిపోతూ ఉంటాయి దావీదు కీర్తనలో ఉన్నటువంటి మాటలు. 91వ కీర్తనే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫస్ట్ 2 వచనాలు ఎలా ఉంటాయి? మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని చాటును నివసించువాడు అని మొదలయ్యి 2వ వచనం కూడా వేరేలాగా మొదలయ్యి 3వ వచనంకి వచ్చేసేసరికి అసలు మొత్తం మారిపోతుంది.
3వ వచనంకి వచ్చేసరికి షూర్లీ హీ విల్ సేవ్ యూ, తప్పక నేను నిన్ను కాపాడేను. అంటే దావీదు దేవుడితో చెప్తున్నాడా? దావీదు దేవుడా నేను నిన్ను కాపాడుతాను? కాదు. దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చి ప్రవచిస్తున్నాడు, ఇది నీ విషయంలో నేను ప్రవచిస్తాను, ఇది నీ రాజ్యం విషయంలో నేను నీకు చేయబోతున్నా అని చెప్పేసి. సో రెండోది గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఎక్కడ కానీ మేనిఫెస్ట్ అవుతుంది అంటే, ఇక్కడ ఎవరైనా కానీ ఆత్మ చేత ఆరాధింపబడేవారు, ఆత్మతో నింపబడిన వారు ఆరాధించినప్పుడు కొన్ని మాటలు దేవుడు పలికిస్తాడు. అది ఎవరో మరి ఎటువంటి ఇబ్బందుల్లో సంఘం వస్తుందో తెలియదు. కొంతమంది ఆత్మహత్య చేసుకుందామని వస్తారు, కొంతమంది ఉద్యోగం లేదని వస్తారు, కొంతమంది సిక్నెస్లతో ఉన్నామని వస్తారు. ఎవరెవరు ఎటువంటి అవసరాల్లో వస్తారో తెలియదు. ఆత్మ తానే ఇక్కడ నుంచి కొన్ని మాటలు పలికిస్తారు, ఒక్కొక్కసారి కింద నుంచి పలికిస్తారు. అది ప్రాఫెసీ. మూడవది సంఘము నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ఎవరైతే ఇక్కడ ఆత్మచేత నింపబడి ఒక దైవజనుడు వాక్యం ప్రవచిస్తున్నాడో తనని వశపరుచుకొని దేవుడు మాట్లాడతాడు, తనను వశపరుచుకొని దేవుడు మాట్లాడతాడు. లాస్ట్ డిసెంబర్ ఒక కుటుంబం కాటేజ్ మీటింగ్లో వచ్చి వాక్యం చెప్పని పిలిచారు, తెలిసిన వాక్యం. సో క్రిస్మస్ సీజన్ కాబట్టి యేసు ప్రభు జననం గురించి, మరియమ్మ గురించి, త్యాగం గురించి, అన్నిటి గురించి చెప్పాలి. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను. 45 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత, ఆల్మోస్ట్ 45 నిమిషాలు అయిపోయిన తర్వాత, యేసు ప్రభు జననం నుంచి మీలో ఎవ్వరికి ఆత్మఫలం లేదు, ఆత్మఫలం సరి చేసుకోండి, దేవుడు శిక్ష ఇచ్చేలోపు అని చెప్పేసి ఒక్క 5 నిమిషాలు దేవుని ఆత్మ వశపరుచుకొని మాట్లాడాడు. నాకు ఎప్పుడు అటువంటి అనుభూతి లేదు. కానీ ఆ రోజు నేను ఇప్పటికీ సర్ప్రైజ్ అవుతాను, ఎలా జరిగింది అది, ఎలా మాట్లాడాను, అసలు నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను అసలు అనుకోలేదు ఆ సబ్జెక్టు. కానీ తర్వాత అక్కడ అన్ని ఉన్నవారు చెప్పారు, మేము హృదయంలో పొడవబడితే మేము మా హృదయం మేము సరి చేసుకోవాల్సినటువంటి మాటలు వచ్చాయని చెప్పేసి అనుకోని మాటలు దేవుడు పలికిస్తారు. ఒక్కొక్కసారి నిలబడినటువంటి వ్యక్తి ద్వారా ఆ విధంగా కూడా ప్రవచనం వస్తుంది, కరెక్ట్ చేసుకునే ప్రవచనం, ఒక్కొక్కసారి ఎంకరేజ్మెంట్ ప్రవచనం వస్తుంది. అదే దేవుడు చెప్తున్నది, మీ సిచ్యువేషన్స్లో, మీ జీవితాల్లో దేవుడు ఎక్కడో ఒక మాటని వదులుతాడు. ఉద్యోగం లేదా, ఎందుకో దేవుడు ఒక మాటని మీ జీవితాల్లో అలా రిలీజ్ చేశారు. మీరు వాక్యపఠనం చేసినప్పుడు కానీ, ప్రార్థనలో కానీ, లేదంటే నిలబడిన వ్యక్తి ద్వారా వాక్యంలో కానీ, లేదంటే ఆరాధనలో కానీ, దేవుడు మీ మనసులో ఒక వాక్యాన్ని అలా డ్రాప్ చేస్తాడు. వాక్యాన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం ప్రవచించడమే ప్రవచనం. మనం ప్రవచించకపోతే ఏమన్నా జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు. రియల్ టైం ఎగ్జాంపుల్ ఒక్కటి చూసి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. సో ఈ స్టోరీ బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఫస్ట్. స్టోరీ చాలా పెద్దది, అంతా మనం చదవలేము కాబట్టి ఉన్న సమయానికి ప్రకారం ప్రవక్త అనేటంటే సాధారణ మనిషి అయినటువంటి యెహెజ్కేలు మీదకి దేవుని ఆత్మ వచ్చి ఒక దర్శనం చూపిస్తుంది. ఆ దర్శనంలో తన కళ్ళతో చూస్తున్నది ఏంటి అంటే, తను ఒక లోయలోకి కొనుక్కోబడ్డాడు. లోయ మొత్తం కూడా ఎముకలు, అస్థిపంజరం అంటే చేతులు, అన్ని పార్ట్స్ అన్ని కలిసి ఉంటాయి. కానీ ఆ లోయ ఎలా ఉందంటే దానికి విడిపోయి ఎక్కడ తల ఒక చోట, ఎముకలు ఒక చోట, కాళ్ళు ఒక చోట, అన్ని ఒక గుంపులుగా పడిపోయి ఎండిపోయినటువంటి ఎముకలు లోపలికి యెహోవా ఆత్మ తీసుకెళ్ళి అక్కడ యెహోవా ఆత్మ అడుగుతుంది యెహెజ్కేలు ప్రవక్తని. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. ఎండిపోయిన ఎముకలు బతుకగలవా అని ఎవరు అడుగుతున్నారు? దేవుడు ఒక మనిషిని అడుగుతున్నాడు. సేమ్ సిచ్యువేషన్ గాడ్ డస్ ఇన్ అవర్ లైఫ్స్. నీ జీవితంలో ఈ పరిస్థితి గురించి నువ్వేమనుకుంటావు? నీ కుటుంబం గురించి, నీ ఒంటరితనం గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలాసార్లు దేవుడు తన సమాధానాన్ని ఇచ్చే ముందు మనమేమనుకుంటున్నామో పరీక్షిస్తాడు. మనమైతే ఇంకా గాడి ముగిస్తే బెటర్ ఏమో అనుకుంటాం, ఇంకొకళ్ళు అయితే ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటాం, ఇంకొకళ్ళు అయితే ఎవరు నాతో మాట్లాడాలనుకుంటాం, ఇంకొకళ్ళు అయితే నా భార్య నాతో ఉండదు, నా భర్త నాతో ఉండదు, నా పిల్లలు ఎప్పుడు వారి జీవితం ఇంతే,
మా ఆర్థిక స్థితిగతులు ఇంతే, మా తల్లిదండ్రులు ఇంతే ముగించారో మేమే ముగించాలి అనుకుంటాం. కానీ ఎస్కేల్ ప్రవక్త చాలా తెలివైనటువంటి వ్యక్తి. తను ఇస్తున్నటువంటి సమాధానము 37వ వచనంలోనే, నాకు తెలియదు, సావరెన్ లార్డ్ యూ అలోన్, నాకు తెలియదు, నీకు తెలుసు, నీకే తెలుసు. నాకు తెలియదు, నీకు తెలుసు. వెరీ స్మార్ట్ మ్యాన్. ఈజ్ నాట్ సేయింగ్ ఎదర్ ఎస్ ఆర్ నో. ఎండిపోయిన ఎముకలు బతుకుతాయి అంటే బతుకుతాయి అని చెప్పట్లేదు, బతకు అని చెప్పట్లేదు. నీకు తెలుసు, నువ్వు చెప్పు, నీకు తెలుసు, నువ్వు చెప్పు. దెన్ వర్స్ 4 కంటిన్యూస్. ఎవరైనా చదువుతారండి? ప్రవచనమెత్తి చెప్పండి. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇక్కడ దేవుడు, యెహోవా దేవుడు ఎస్కేలు మనిషితో చెప్తున్నాడు, నేను చెప్పిన మాట నువ్వు పలుకు. నువ్వు నాకు చెప్పేది కదా, ఎముకలతోనే మాట్లాడచ్చు కదా, కామన్ కదా. నువ్వు నా జీవితంలో లెగిసి, ఇప్పుడు చాలాసార్లు యేసు ప్రభు వారు కూడా నువ్వు లెగిసి నడువు అని చెప్తారు. లెగిసి నడువు అని చెప్పే బదులు బాగు చేయొచ్చు కదా డైరెక్ట్గా. దేవుడు ఎందుకు డైరెక్ట్గా ఎముకలతో మాట్లాడలేదు? మధ్యలో ఒక మీడియం ఎస్కేల్ ఎందుకు పెట్టారు? లేదండి, అందుకు దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు భూమి మీద ఏది కూడా డైరెక్ట్గా చేయరు. ఒక రిప్రజెంటేటివ్ కావాలి. అందుకని ఒక పాస్టర్ ఇలా అన్నారు, అసలు యేసు ప్రభు భూమి మీద రాకముందు ఒక దయాన్ని కూడా ఆయన వెళ్ళగొట్టలేదు. When he came on the earth as a human, then only he need a body to represent. He needs somebody to represent. అందుకని యేసు ప్రభు వారు ఏదైనా తోటని ఏర్పరిచిన తర్వాత తనకు ప్రతిగా శరీరాన్ని ఏర్పరచుకొని శరీరమైన ఆదాము అవ్వనికి అధికారం ఇచ్చారు. ఈ సిచ్యువేషన్స్లో కూడా శరీరధారిగా ఉన్నటువంటి ఎస్కేలుకి చెప్తున్నారు, నా మాట నువ్వు పలుకు, నా మాట నువ్వు పలుకు. దేవుడు డైరెక్ట్గా పలకొచ్చు కదంటే నో, నువ్వు ఆల్రెడీ మనిషి అయినటువంటి ఆదాము ఈ భూమి మీద ఉన్న అధికారాన్ని సాతానికి ఇచ్చాడు. నేను డైరెక్ట్గా రావడానికి వీల్లేదు, నాకు ఒకేడు అక్కడ నరుడు కావాలి, తను నా మాటని ప్రవచించాలి. అది నువ్వు ఎస్కేలు. మీ జీవితాల్లో కూడా దేవుడు అదే చెప్తున్నది. డైరెక్ట్గా మీ జీవితంలో నేను కార్యం చేయను. మీకు ఏదైనా వాగ్దానం ఇచ్చాడా దేవుడు? ఏ సిచ్యువేషన్స్లో ఇబ్బందుల్లో ఉన్నారు, దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చారా? అది మీ నోటి ద్వారా ప్రవచిస్తే అప్పుడే అది జరుగుతుంది. అప్పటిదాకా ఏది జరగదు. దేవుడు అంత పెద్ద దేవుడు ఎముకలకు వాగ్దానం ఇస్తే ఏం జరగలేదు. ఎవరైనా 7వ వాక్యం చదువుతారా? 7వ వచనం. ఆయన నాకు ఇచ్చిన వాక్యం ప్రకారము నేను ప్రవచించుచుండగా చదవండి. ఎస్, ఎప్పుడు మొదలైంది ఈ పని? యెహోవా ఇచ్చిన వాక్యం ప్రకారం ఎవరు పలికారు? ఎస్కేలు పలికారు. దేవుడు ఇచ్చిన మాట ప్రకారం దేవుడు పలికితే ఏం జరగలేదు. నా మాట నీ నోట ఉంచాను, ఐ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. అది దేవుడు చెప్తున్నది. నా మాటని నీ నోట్లో ఉంచాను, నువ్వు పలికితేనే ఏదైనా జరుగుతుంది. అదే ప్రవచనం అంటే ఏదేదో కాదు. మీ పరిస్థితులకు తగ్గట్లు, మీ స్థితిగతులకు తగ్గట్లు, మీ ఇబ్బందులకు తగినప్పుడు దేవుని ఎదుట వెయిట్ చేసినప్పుడు దేవుడు ఒక మాటని, ఒక వాగ్దానాన్ని, ఒక ప్రవచనాన్ని పెట్టాడు మీ నోట్లో. అది మీరు ప్రవచించకుండా ఏది జరగదు. అది చదువుతారా అండి? సారీ, మంచి లాభం. అక్కడ ఇంకో ప్రవచనం, మళ్ళీ దేవుడు మాట చెప్తారు, మళ్ళీ ప్రవచనం. జస్ట్ ఎగ్జాంపుల్గా వాడుతున్నాను నేను. దేవుడు ఇచ్చినటువంటి మాటని ఎస్కేలు ప్రవచించుచుండగా, ఫస్ట్
ఎక్కడికెక్కడ చెల్లా చెదిరిపోయిన ఎముకలన్నీ ప్రాపర్ స్ట్రక్చర్లోకి వచ్చాయి. నరాలది ఎక్కడికెక్కడ శరీరం కప్పబడి ఉంది, మాంసం పొదగబడి శరీరం కప్పబడి ఉంది, కానీ అందులో జీవాత్మ లేదు. టైం లేదు కాబట్టి మొత్తం చదవట్లేదు. రెండో ప్రవచనం దేవుడు చెప్తాడు, జీవాత్మను రమ్మని ప్రవచించు. శరీరం అయితే ఉంది కానీ అందులో గాలి లేదు, అంటే జీవాత్మ లేదు. ఒక మనిషిలో జీవాత్మ లేకపోతే ఏంటి ఉపయోగం? ఈజ్ నథింగ్ బట్ ఎ డెడ్ బాడీ, ఈజ్ నాట్ గుడ్, ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డెడ్ బాడీ. దట్ ఈస్ వాట్ గాడ్ సేయింగ్. I have given you a promise, I have given you a word, I have given you something for your problems, for your seasons, for your situations, for your community, for certain things. Prophesy that. మీరు ప్రవచించకుండా జీవితంలో ఏది జరగదు. దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ ఒకసారి మరల ధ్యానించండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో 3 ప్రవచనాలు ఉంటాయి. ప్రతిసారి కూడా దేవుడు యెహెజ్కేలుకి చెప్తాడు, నా మాట నువ్వు ప్రవచించు, నా మాట నువ్వు ప్రవచించు. ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు మీ జీవితంలో? బిడ్డల గురించి ఏ వాగ్దానం ఇచ్చాడు? ఉద్యోగం గురించి ఏ వాగ్దానం ఇచ్చాడు? మీరు ఇలా చర్చ్ గురించి ఏ వాగ్దానం ఇచ్చారు? మీరుండే నివాస స్థలం గురించి ఏ వాగ్దానం ఇచ్చారు? మీరుండే దేశం గురించి వాగ్దానం ఏమి ఇచ్చారు? దేవుడు ప్రతిదీ కూడా దేవుడు వాగ్దాన పూర్వకంగానే జరిగిస్తాడు. వాగ్దానం నా జీవితంలో ఎందుకు జరగలేదు? నాకు ప్రవచనం ఇచ్చారు, ఫలానా వ్యక్తి ఫలానా రోజు కనపడి ప్రవచనం ఇచ్చారు. ఆ ప్రవచనం నా పట్ల ఎందుకు నెరవేరలేదు అంటే సీజన్స్, సిచ్యువేషన్స్ ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. మనం ప్రవచించిన దాకా ఏమీ జరగదు. నా పెద్ద కూతురు కోవిడ్ టైంలో మేము ఫస్ట్ టైం ఫ్యామిలీ స్టార్ట్ చేశాం కెనడాలో. నేను మ్యారేజ్ చేసుకుని డైరెక్ట్ కెనడా వచ్చేసాను. అండ్ షీ కేమ్ యాజ్ ఎ ప్రెగ్నెంట్. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత దేవుడు ఇచ్చినటువంటి నాకు వాగ్దానము, నీవు వెళ్ళి ఫలించుటకు, నీ ఫలము నిలిచియుటకు నేను నిన్ను ఏర్పరచుకుంటుంది అని. ఎందుకో మా అత్తగారు క్యాలెండర్ తిప్పుతూ ఉంటే ఆ క్యాలెండర్ మీద నా ఐస్ వెళ్ళి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, అది నీకు ఇస్తున్న వాగ్దానం పట్టుకోండి. ఐ రిసీవ్ ద ప్రామిస్. ఆ ప్రామిస్ పట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే శ్రమలు భయంకరంగా ఉంటాయి. ఏదన్నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే దానికి ఇండైరెక్ట్ మీనింగ్ శ్రమలు వస్తున్నాయి, రెడీగా ఉంటుంది. ఏదో శ్రమ వస్తుంది అనుకున్నాను. కెనడా వచ్చిన తర్వాత ఫ్యామిలీ స్టార్ట్ చేసాం. COVID-19 అంతా లాక్డౌన్. బై గాడ్స్ గ్రేస్ అనుష వచ్చింది. ఆమె వచ్చిన 2వ రోజే వరల్డ్ అంతా షట్ డౌన్ అయిపోయింది. ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేశారు. ప్రెగ్నెన్సీగా వచ్చింది. హెల్త్ కార్డ్స్ ఏమీ పనిచేయడానికి లేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏం లేదు. అండ్ ఫర్ సమ్ రీజన్స్ వీ హ్యావ్ వెరీ హార్డ్ టైం. వీ థాట్, మేము అనుకున్నాము బహుశా ప్రెగ్నెన్సీని బేబీని క్యారీ చేయలేము. ప్రపంచం అంతా కూడా ఎలా చేస్తావు, నీకు హెల్త్ కార్డ్ లేదు, ఇక్కడ డెలివరీ చేయాలంటే $20,000 అవుతుంది. పంచి ఎవరన్నా లాయర్స్ ఎంపీలు కలు వాళ్ళు లెటర్స్ హెల్త్ కార్డు వస్తుంది నీకు, అది కదా. కానీ నేను నమ్మింది ఒకటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు వెళ్ళి ఫలించడానికి, నీ ఫలము నిలిచి ఉండటానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇది నేను ప్రవచిస్తాను. ఎప్పటిదాకా అంటే రిజల్ట్ చూసిన దాకా. అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు, తల్లిదండ్రులు లేదు, హెల్త్ కార్డ్ లేదు, ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. ఒక అతను అన్నారు, యు ఆర్ ఎ ఫూల్, యు గోయింగ్ టు పే $30,000 టు హ్యావ్ యువర్ బేబీ ఇన్ కెనడా. నేను అన్నా, ఐ ఎమ్ ఎ ఫూల్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. నాకు తెలిసిందల్లా ఒకటే, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇట్ విల్ మేనిఫెస్ట్. వన్ థింగ్ దట్ ఐ డిడ్ ఆల్మోస్ట్ ఓవర్ 7 or 8 months, I don't remember exactly, prophesying the same promise over and over again. నువ్వు వాగ్దానం ఇచ్చావు, నువ్వు వెళ్ళి ఫలిస్తావు, అందుకే నేను ఏర్పరచుకున్నాను. నాకు ఇచ్చినట్టు మొట్టమొదటి ఫలం నా బిడ్డ కడుపులో ఉంది. భూమి మీదకి రాకుండా ఇలాగా, నా దగ్గర డబ్బులు లేవు. వర్క్ పర్మిట్లు కూడా ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నాయి. వర్క్ పర్మిట్స్ ఎలా వస్తుంది? ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆమె హెల్త్ కార్డు 2 రోజుల ముందు ఎక్స్పైర్ అయ్యేది. చాలా అద్భుతాలే జరిగినాయి. somehow she got health card for 6 months. 6 monthsలో హెల్త్ కార్డ్ ఎక్స్పైర్ అయ్యి 2 days ముందు, నెల రోజుల ముందే ఆమెకి డెలివరీ అయింది. ఆ బేబీని చూసి డాక్టర్స్ ఒకేమంటున్నారు, ఐ థింక్ యూ కాంట్ హ్యావ్ దిస్ బేబీ. తమ్మి మాత్రమే ఆమెకి గ్రో అయింది, ఏం లేదు. దర్ ఇస్ నో ఫ్యూచర్స్ ఇన్ దిస్ బేబీ. నాకు ఒకటే నమ్మకం, అక్కడ కూడా నేను ఎత్తిపట్టిన వాగ్దానం ఒకటే, నువ్వు వెళ్ళి ఫలిస్తావు, నువ్వు ఫలించడానికే నేను ఏర్పరచుకున్నాను. నాకు ఇచ్చినటువంటి ఒకే ఒక్క మాట, దేవా నువ్వు ఇచ్చినటువంటి ఫలం ఇది డాక్టర్స్ నిలవదు అంటున్నారు, కానీ నువ్వు ఇచ్చిన మాట నువ్వు ఫలించుతావు, అందుకే నేను ఏర్పరచుకున్నాను అని ప్రవచించే కొంది ఆ వాగ్దానం నెరవేరడానికి చూశాను. అనేక రకమైనటువంటి కష్టాలు. నా పెద్ద బాబు కూడా డాక్టర్స్ అన్నారు మెడల్ అటు ఇటు అయిపోయింది.
సో ఆమె హాఫ్ బాడీ బాగా గ్రో అవుతుంది, హాఫ్ బాడీ సరిగ్గా గ్రో అవుతుంది. చాలా కష్టాలు. ఒక 6 months ఫిజియోథెరపీకి తీసుకెళ్ళాను. వాళ్ళు చాలా కష్టం పెట్టేవాళ్ళు చూసి చూసి చూసి. దేవుడు నాకు చెడ్డది తీసుకుంటాను కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇలా టార్చర్ చేయను. దేవుడు నాకు ఏదైనా ఇచ్చాడంటే అది మంచిదే ఇస్తాడు. మై ఫాదర్ ఆల్వేస్ గివ్ మీ ద బెస్ట్. యాజ్ ఐ వాస్ ప్రొఫెసైయింగ్, I see the fruit. The first child that I have, she is the fruit of the prophecy. She is the fruit that what I uphold in the word of God. దేవుని వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రవచించడం వల్ల కలిగినటువంటి బిడ్డ నా మొదటి బిడ్డ. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సేమ్ మీ జీవితాల్లో దేవుడు ఏ మాట ప్రవచించాడు, ఏ వాగ్దానం ప్రవచించాడు మీ బిడ్డల పట్ల, మీ ఆర్థిక స్థితుల పట్ల, ఉద్యోగాల పట్ల, మీ భర్త పట్ల, మీ భార్య పట్ల, మీ రక్షణ పట్ల వాగ్దానం, ఇందులో ఉన్నటువంటి వాగ్దానం ఏమి ప్రవచించాడు? నేనేదో పెద్ద థియాలజీ చెప్పట్లేదు, బేసిక్ ప్రవచనం వారి గురించి చెప్తాను. ఆ ప్రవచనాన్ని ఎత్తి పట్టండి. You may be find yourself in a brokenness. You may be find yourself in a season of loneliness. You may be find yourself in a total dryness. You may be find yourself in a season of isolation. But remember this, hoping will never change. Hoping that situations will get better will never ever change. But God says that I kept my words in your mouth. Nee nota na maatani unchi unnanu. And his word is powerful in our mouth. దేవుని మాట మన నోట్లో, దేవుని నోటి నుంచి వస్తే ఎంత శక్తివంతంగా ఉంటుంది, మన నోటి నుంచి కూడా వస్తే ఎంత శక్తివంతంగా. దట్స్ వాట్ హి సేస్. ఎజెకియల్తో అదే చెప్తారు, నరపుత్రుడా ప్రవచించి. as he was prophesying, the dry bones came back life. As he was prophesying, Holy Spirit came and they became like a vast army. So today God is saying to you and to me, prophesy. As you prophesy, dry bones will come back to proper structure. As you prophesy, the breath will come back. As you prophesy, sickness will go away. As you prophesy, restoration will come back. As you prophesy, things will get better. Hoping will never ever change. ఏదో జరుగుతుంది అని వెయిట్ చేయడం వల్ల ఏది మారదు. ప్రవచించండి. మరి ముఖ్యంగా కృపావరంలో అందరూ దీనికోసం స్వస్థత వరం కోసం, దేవుని కార్యాల కోసం ప్రార్థన చేస్తారు. ఒకే ఒక్క మాట దేవుడు ఎత్తి పట్టుకుంటున్నది. 1 కొరింథీయులకు 14వ అధ్యాయం 1వ వచనంలో చివరి వాక్యం అండి ఇది ఒకటి. 1 కొరింథీయులకు 14వ అధ్యాయం 1వ వచనంలో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచనములు అపేక్షించుడి. ఆత్మవరముల కోసం ఆక్షేపించుడి. విశేషముగా అంటే మరి ఎక్కువగా ఈ ప్రాఫెసీ అనే గిఫ్ట్ కోసం ఆక్షేపించుడి. దేవుని సన్నిధిలో ప్రవచన వరం కోసం మనందరము దేవుని ఎదుట నిలబడాలి. ఎందుకంటే ఇందాక ఎహెజ్కేలు స్టోరీ చూసినట్టుగా మనం ప్రవచించకపోతే ఏది జరగదు. సాతాను తన కార్యాలు చేసుకుంటా మన జీవితాన్ని నాశనం చేసుకుంటాడంటే చూస్తూ ఉంటే ఏం జరగదు. దేవుని వాగ్దానం, దేవుని ప్రవచనం, దేవుడు ఏం చెప్తున్నాడు, బేసిక్ ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అది మనం ప్రవచించకపోతే ఏది జరగదు. అందుకే పౌలు భక్తులు రాస్తున్నాడు, మరి ముఖ్యంగా ప్రవచన వరం కోసం ఆక్షేపించండి అని చెప్పేసి. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ రికమెండ్, ప్రే ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ. యాజ్ యూ స్టార్టింగ్ దిస్, మీరు ఇది మొదటిగా చేస్తూ ఉంటే దేవుడు మన కళ్ళని ఓపెన్ చేస్తూ ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం మనుషులు ఏ ప్రాబ్లమ్స్లో వెళ్తున్నారు, వాడికి ఒక మాట పలకడం దేవుడు మనం ముందు ఇది నేర్చుకుంటా ఉంటే మనం యాజ్ వీ గో along, God open up our eyes and He show the things. He will reveal the things to minister to others. So first, start prophesying over the families, over the children, what God has given to us. So నిలబడినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రవచించండి ఏది అనేది ఒక 2-3 నిమిషాలు టైం తీసుకుందాం. నరపుత్రుడా, ఎండిపోయే ఇంకుతోటి మాట్లాడు అంటే దేవుడిచ్చినటువంటి మాట, ద వర్డ్ రేమ, దేవుడు పలికినటువంటి మాట ఎహెజ్కేలు ప్రవచించుతుండగా అన్ని సమకూరుతాయి. ఏ వాగ్దానం, ఏ ప్రవచనం మీ జీవితంలో ఇచ్చారు? మీ బిడ్డల పట్ల ఏ ప్రవచనం ఇచ్చారు? మీ కుటుంబం పట్ల ఏ ప్రవచనం ఇచ్చారు? మీ ఉద్యోగం పట్ల,
మీ సంఘం పట్ల కానీ మీ కమ్యూనిటీ పట్ల దేవుడు ఉద్దానం ఇవ్వకుండా ఉన్నారు కదా. వాక్యం చదువుతున్నాం, ఏమి పర్టికులర్ గా దేవుడు మీతో మాట్లాడారు ఆ విషయం దానిని ప్రవచించాలి. బిడ్డల పట్ల దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీ బిడ్డలకు సమస్తమును నేర్పించాను. I myself will teach everything for your children and the great will be their peace. I have plans to prosper you. నేను నీ పట్ల సమాధానకరమైనటువంటి మేలుని కలిగి ఉన్నాను. I have plans to prosper you but not to harm you. I have made you as a head, not as a tail. I have greater plans that nobody can be achieved for you, but I only can fulfill. Prophesy over your life. ప్రవచించు. మీ జీవితం పట్ల మీరే ప్రవచించకపోతే దేవుని వాక్కు ఎవరో ఏదో ప్రవచిస్తారు. ప్రవచించండి దేవుని వాక్కుని. మీ బిడ్డల పట్ల ప్రవచించండి, మీ కుటుంబం పట్ల ప్రవచించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏది దేవుడు మీ పట్ల సెలవిచ్చారు? ఎండిపోయిన ఎముకల దేవుని మాట విని జీవాత్మ రమ్ము అని యెహెజ్కేలు ప్రవచించిన దేవుని ఆత్మ నలుదిక్కుల నుంచి వచ్చిందంట. ఎండిపోయిన ఎముకలు ఒక గొప్ప సైన్యముగా మారారు. ఏది ఎండిపోయిన జీవితంలో, ఈ సిచ్యువేషన్స్ లో మీ జీవితం ఏది ఎండిపోయిన జీవితం ఎండిపోయినట్లుగా ఉంది. ఎండిపోయిన ఎముకలు అంటే చాలా ఏళ్ళైంది, అవి చనిపోయి మృత స్థితిలో ఉంది. కానీ దేవుని మాట పలుకోగా సమస్తమును తిరిగి బయటపరచు, తిరిగి మరలా జీవానికి వచ్చు. అది దేవుడు చెప్తున్నారు. దేవుని వాక్కు, దేవుని ప్రవచనాన్ని ప్రవచించారు. యాజ్ యూ ప్రొఫెసర్ థింగ్స్ విల్ గెట్ బెటర్. పరిశుద్ధుల ప్రభువా తండ్రి, గొప్ప దేవాలైన ఇచ్చినటువంటి వాక్కును బట్టి నీకు వందనాలు. మన ముఖ్యంగా తండ్రి ఆత్మ వరాలను ఆక్షేపించండి, అన్నిటికంటే అధికంగా ప్రవచన వాక్యమును, ప్రవచన వరాన్ని ఆక్షేపించని ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరెవరి జీవితాల్లో ఎటువంటి ప్రవచనం నువ్వు ఎత్తి ఉన్నావో, ఎవరెవరి జీవితాల్లో ఎటువంటి గొప్ప తలంపులు నీవు కలిగి ఉన్నావో, అది సమస్తమును ప్రభావం ప్రవచనం ద్వారా మొదలవుతామని ప్రభావం ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రవచన వరాన్ని ప్రభావం మా అందరికీ దయచేయడం ప్రభావం, ఈ సంఘానికి ఇచ్చినటువంటి నీ వాక్కును ప్రపంచం ఎదుట నా శక్తిని, నా బలాన్ని కనబరుచుకోవడానికి మాత్రమే నేను ఏర్పరచుకున్నాను. బహుశా నీవు చూసుకున్నాను కొద్ది మాత్రమే. దీనికి మించి సరైన సమయం ఉంది. నలుదిక్కుల నేను వ్యాపింప చేస్తానని ప్రభావించినటువంటి వాగ్దానాన్ని సంఘానికంటే సంఘ బిడ్డలకు ప్రభావైనా వారిని నలుదిశలా వ్యాపించిన ప్రభావం ఉన్నటువంటి ప్రభావైనా స్థితిగతుల నుంచి ప్రభావైనా అత్యధికంగా అభివృద్ధి పరచండి. ఇచ్చినటువంటి చిన్న బిడ్డలను కూడా ప్రభావైనా దీవించండి. యెహోవా యందు భయము ప్రభావైనా, జ్ఞాన వివేచన కలిగినట్టు ఆత్మను ప్రభావైనా వారికి అందించండి ప్రభావైనా. ఇంకా రక్షణ లేనటువంటి వారికి తండ్రి నీవే రక్షణ కలిగించే ప్రభావైనా. ఎవరైనటువంటి అనారోగ్యంలో కలిగి ఉంటే యేసు నామములో మీ అనారోగ్యాలను దేవుడు కొట్టివేస్తున్నాడు. మీ అప్పుడు బంధకాల నుంచి దేవుడు బయటకు తీస్తున్నాడు. మీకున్నటువంటి కృంగుదల నుంచి దేవుడు బయటకు తీస్తున్నాడు. ఒక గొప్ప అవకాశాలు, ఒక నూతన తరంలో, ఒక నూతన సీజన్స్, ఒక నూతన అవకాశాన్ని ప్రతి దినము దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తున్నాడు. వేచిండండి. యెహోవా ఎదుట వేచిండి వాళ్ళు నూతన బలమును ఎదురు, వారు సమస్యలు, వారు బలమును పోగొట్టుకోరు. They will rise up and walk for them. Let your walk will be in front of the Lord, and I prophesy over the situations. Father, we thank you for everything, Lord. Bless the church and help us to come to your feet once again to praise your holy name and to meditate upon one wicked day. Be with us and bless everybody, Father. In the name of Jesus Christ we ask, Lord. Amen.